హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మన ఆడవారి ఆస్తులు, ఆయుధాలు, బూజుకర్రలు, చీపుర్లు, ఒక క్లాత్ ఉంటే చాలండి. వీటితోనే మన రోజంతా గడిచిపోయిద్ది. రోజేందులేండి, సంవత్సరాలే గడిచిపోతూ ఉంటాయి. ఇల్లు ఊడ్చుకోవటాలు, బూజులు దులుపుకోవటాలు, వాటిని క్లీన్ చేసుకోవటాలు, మన పని ఇదే ఇంకా. ఈరోజు ఇల్లంతా లైట్గా బూజు కనిపిస్తుందండి. అందుకని ఇదిగోండి బూజుకార తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను. రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు అందినంత వడికి దులుపుతూ ఉంటాను. ఇంకా పైన గోడలకున్న బూజు అయితే మనకు అందదు కదండి, ఆ మూలలకున్న బూజు. అందుకని బూజు కర్ర తీసుకొని అప్పుడప్పుడు ఇలా దులుపుతూ ఉంటాను. నెలకొక్కసారి, 2 నెలలకొక్కసారి, వారానికి ఒక్కసారి అని ఏం కాదండి. నాకు ఎప్పుడు బూజు కనిపిస్తే అప్పుడు దులుపుతూ ఉంటాను. ఇలాంటి ప్లాస్టిక్ బూజు కర్రలతో బూజు దులపటం చాలా ఈజీగా అనిపించిద్దండి. ఇలాంటి లైట్లు కాడ ఏమన్నా చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి కదా, ఆ గ్యాపుల్లోకి దీన్ని దూర్చి దులిపినా కూడా నీటుగా ఉండిద్ది. ప్లాస్టిక్ కదా, ఇరిగిపోవటం ఏమీ ఉండదు. అంతకు ముందైతే మామూలుగా చీపురు లాగుంటాయి కదండి, చీపురుతో వచ్చే బూజుకారులు వచ్చాయి. అవైతే జాగ్రత్తగా దులుపుకోవాలి. ఇలాంటి సందుల్లోకి దూర్చామనుకోండి మొత్తం ఇరిగిపోతాయి, పీసులు పీసులన్నీ రాలిపోతాయి. ఈ ప్లాస్టిక్ అనుకోండి మనం ఎలా దులిపినా సరే ఇవి ఇరిగిపోవు, రాలిపోవు, కొత్త వాటిలాగా ఇంతే ఉంటాయి. కానీ ఈ బూజుకర్రలు మాత్రం ఎలకలు ఉన్న కాడ మాత్రం పెట్టుకోకండి. ఎలకలు ఉన్న కాడ పెట్టుకున్నాం అనుకోండి మొత్తం కొట్టేస్తాయి. నా బూజుకర్ర చూడండి, సగం ఎలకలు కొట్టేసినాయండి. అందుకని ఇప్పుడు జాగ్రత్త పడి ఎలకలు లేని చోట పెట్టుకుంటున్నాను. ఎలకలు ఉన్న కాడ పెట్టుకుంటే మొత్తం కొట్టేస్తాయండి. ఈ బూజుకర్ర లేకపోతే మాత్రం మనకు అసలు పనులు జరుగుతాయండి. వారానికి ఒక్కసారి ఇలా బూజులు దులుపుకుంటూ ఉండాలి. ఈ బూజుకర్రతో చక్కగా కిటికీలు కూడా దులుపుకోవచ్చండి. మరీ ప్రత్యేకంగా క్లాత్ తీసుకొని క్లాత్తో దులుపుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బూజు దులిపేటప్పుడు చక్కగా ఇదిగోండి ఈ బూజుకర్ర తీసుకొని ఇలా డిజైన్ ఉంది కదండి, డిజైన్ కాడ చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి కదా, వీటిల్లో కూడా చక్కగా దూడ్చి నీట్గా దులుపుకోవచ్చు. ఇక్కడ మానికలో బియ్యం ఉండేవి కదండి, ఏంది బియ్యం అలానే ఉన్నాయి బూజు దులుపుతుంది అనుకుంటున్నారా? ఆ బియ్యం నేను వాడుకోనులేండి. ఇలా సెల్ఫీ స్టిక్ పెట్టుకొని నా కెమెరా కోసం వాడుకుంటాను. అందుకనే వాటిని దుమ్ము పడినా కానీ అలాగే ఉంచేశాను. బూజుకర్రలు ఇలాంటివి పెద్దవి కాకుండా కొన్ని చిన్న చిన్నవి కూడా వస్తాయండి. ఇలాంటివి పెద్ద బూజుకర్రలు, చిన్న బూజుకర్రలు రెండు అమ్మొస్తారు. అవి కనుక తీసుకున్నామనుకోండి, ఈ పెద్దవి ఏమో పైన బూజు దులుపుకోవడానికి వాడుకోవచ్చు. చిన్న చిన్నవి ఏమో కిటికీలు కానీ, ఏమన్నా చిన్న చిన్న మంచాలు, మన తలుపులకి డిజైన్లు గ్యాప్లు ఉంటాయి కదా, వాటిల్లో నీట్గా దులుపుకోవచ్చు. పెద్దదాంతో ఇలా చిన్న చిన్నవి దులపాలంటే కొంచెం కష్టంగా ఉండిద్దండి. పొడవు ఎక్కువగా ఉండిద్ది కదా, పొడవు ఎక్కువ ఉండటం వల్ల మనకు దులపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, వీటితోనే నేను షోకేస్ కంటించిన కవర్ దులిపాను, కరెంటు బోర్డులు, స్విచ్చులు అన్నీ దులిపాను. పటాలు ఉంటాయి కదండి, దేవుడి పటాలు అయితే దులపను, కానీ నార్మల్గా మనం అందానికి తెచ్చుకుంటాం కదండి బొమ్మలు, ఆ బొమ్మలు అయితే దులుపుతూ ఉంటాను. ఇదేం చీపిరి కాదు కదా, ప్లాస్టికే కదా, అందుకని అవి దులుపుతాను. ప్లాస్టిక్ అయినా సరే దేవుడి మాత్రం అస్సలు దులపను. ఇదిగోండి కటన్కి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మొత్తం నీట్గా చక్కగా ఇలా దులుపుకోవచ్చు. మనకి బూజు దులపటానికి రోబోలని, మిషన్లని, అవని ఇవని కొనుక్కునే స్తోమత లేదండి. అలాంటప్పుడు ఇలా బూజు కర్రలు మన బడ్జెట్లోనే ఇలా ప్లాస్టిక్వి కొనుక్కొని చక్కగా ఇలా నీట్గా బూజు దులుపుకుంటా మన ఇంటిని కూడా చక్కగా అందంగా ఉంచుకోవచ్చు. కబోర్డ్స్కి డోర్లు ఉంటాయి కదండి, ఈ డోర్లు మావి అటు ఇటు నెట్టేవి. వాటికి గ్యాప్ లాగా ఉండిద్దండి డోర్లు నెట్టడానికి. ఆ గ్యాప్లో కూడా డస్ట్ చాలా ఎక్కువగా ఉండిద్ది. నార్మల్గా మనం ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేయాలంటే అస్సలు క్లీన్ అవ్వదు. చిన్న గ్యాప్ ఉండిద్ది, ఆ గ్యాప్లో క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉండిద్ది. అలాంటి వాటిని క్లీన్ చేయడానికైతే నేను టూత్ బ్రష్ వాడతాను. పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, అవి వాడతాను. పాతవి కాకపోయినా సరే కొత్తది ఒకటి కొనుక్కొచ్చుకొనైనా వాడుకోవచ్చు. పాతదనుకోండి పీసులన్నీ రాలిపోతాయి, మనకి క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండిద్ది. 20 రూపాయలు పెడితే కొత్త టూత్ బ్రష్ వచ్చిద్ది. చక్కగా నీట్గా ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. కిటికీలు డిజైన్ ఉంటాయి కదండి, ఆ డిజైన్ కూడా టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్యాన్ క్లీన్ చేయడానికి ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురు తీసుకొని క్లీన్ చేస్తాను. చీపురుతో క్లీన్ చేయడానికి ముందు వైపు వాటికే అందిద్ది, కానీ మనకి వెనక వైపు అందదు కదండి. చీపురుతో క్లీన్ చేయడం కొంచెం కష్టంగా ఉండిద్ది. అందుకని ఇలా బూజు దులిపేటప్పుడు ఈ ప్లాస్టిక్ బూజు కర్రతోటి ఈ ఫ్యాన్ను కూడా ఇదిగోండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేస్తాను. మనకి వెనక వైపుకి కూడా అందిద్ది.
కుర్చీలు కానీ స్టూళ్ళు కానీ ఎటువంటి స్టాండ్లు కానీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటుంటే డస్ట్ అనేది కూడా అంత ఎక్కువ ఉండదండి. దీనికి ఒక ప్రత్యేక టైం కేటాయించుకొని క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నా కదా, డస్ట్ అనేది ఎక్కువగా లేదు. ఈ కర్రతోటి ఇలా లాగేస్తే చాలు దుమ్ము మొత్తం వచ్చేస్తుంది. అది ముందు వైపుకి ఎక్కువేం లేదు, వెనక వైపుకే కొంచెం ఎక్కువ డస్ట్ అనేది ఉంది. ఇంక ఇలా బూజు దులిపేటప్పుడు బూజు కర్రతో లాగేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోయిద్ది. ఫ్యాన్‌ని క్లీన్ చేయకుండా మనం ఇల్లంతా ఊడ్చుకొని నీట్‌గా తుడుచుకుంటాం. తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ ఏసుకుంటాం గదండీ! ఆ ఫ్యాన్‌కున్న దుమ్మంతా ఇంట్లో పడిద్ది. మనం ఎంత ఊడ్చి తుడిచినా కూడా అంత నీట్ ఉండదు. అందుకనే ఫ్యాన్‌ను కూడా అప్పుడప్పుడు ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. వేరే ఏవో లిక్విడ్‌లు వేసి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతిరోజు క్లీన్ చేసుకుంటుంటే ప్రతి ఒక్క వస్తువు నీట్‌గానే ఉంటది. కింద అడ్డమైన సంచులు, బ్యాగులు అన్నీ ఇదిగోండి బల్ల మీద పెట్టేశాను. ఇప్పుడు అవసరం లేదు వీటిని వాడుకోమనుకున్న వాటినన్నిటిని బల్ల మీద పెట్టానండి. పిల్లల స్కూల్ బ్యాగులు ఉన్నాయి కదా, మా అమ్మాయి హాస్టల్ నుంచి తీసుకొచ్చిన బ్యాగులు అవన్నీ కింద ఎందుకు అడ్డంలే అని మొత్తం బల్ల మీద పెట్టేశానండి. కబోర్డ్స్ లేవు కదా, డస్ట్ అనేది ఎక్కువగా పడిద్దండి. బ్యాగుల మీద దుమ్ము చాలా ఎక్కువగా ఉండిద్ది. అందుకని ఈ బూజు కర్ర తీసుకొని అప్పుడప్పుడు దులుపుతూ ఉన్నామనుకోండి డస్ట్ అనేది ఎక్కువగా లేకుండా ఉండిద్ది. ఇంక ఇదిగోండి అట్టపెట్టెలు అవన్నీ పెడతాను ఈ బల్ల మీద. ఇంక ఇవన్నీ బూజు దులిపేటప్పుడు ఈ బూజు కర్ర తీసుకొని మొత్తం నీట్‌గా ఇలా చీపురుతో ఊడ్చినట్టుగా మొత్తం దులిపేస్తాను. యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూస్తున్నాం. అస్సలు శాశ్వతంగా బూజు అనేది రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మక రసం నీళ్ళుంటాయి కదండీ! ఆ నీళ్ళలో ఒక క్లాత్ తీసుకొని పిండి ఇలా బూజు కర్రకి ఆ క్లాత్ తగిలిచ్చి ఇంకా ఇంటికి మూలలు ఉంటాయి కదా, 4 మూలలన ఆ క్లాత్‌తో తుడిచామనుకోండి, తుడిస్తే బూజు పురుగులనేవి చనిపోతాయంట. బూజు అనేది రాదంట. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. నిజంగా అలా జరిగిద్దా? బూజు పురుగులు రాకుండా ఉంటాయా? అసలు ఇంట్లో బూజు అనేది రాకుండా ఉండిద్దా అనిపిస్తుంది. అస్సలు ఇంట్లో బూజు అనేది రాకుండా ఉండటం జరిగిద్దా అండి? అమ్మో! అది మాత్రం కలే అనిపిస్తుంది నాకైతే. మనం 2 రోజులు ఊడ్చామంటే చాలండి, మూడో రోజు దుమ్మొచ్చేసిద్ది. 2 రోజులు ఎక్కడన్నా ఊరికెళ్ళామంటే ఇంక ఇల్లు లాగుండిద్దా? ఎంత దుమ్మొచ్చేసిద్ది. దుమ్ము రాకుండా ఉండటం అనేది అస్సలు జరగదేమో అనిపిస్తుంది నాకైతే. నిమ్మరసం నీళ్ళకే బూజు పురుగులన్నీ చనిపోయి బూజు రాకుండా ఉంటే నిజంగానే చాలా గ్రేట్ అండి. మన మంచాలకి డిజైన్లు ఉంటాయి కదండి, ఈ డిజైన్లు కూడా చక్కగా ఈ బూజు కర్ర తీసుకొని నీట్‌గా దులుపుకోవచ్చండి. ఈ మంచాలకి డిజైన్లు ఉంటాయి, చిన్న చిన్న డిజైన్లు ఉంటాయి. ఆ చిన్న చిన్న డిజైన్‌లో దుమ్ము ఉండిద్దండి. ఎంత డస్ట్ ఉండిద్దోనండి. ఆ డస్ట్ క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం. నార్మల్‌గా క్లీన్ చేసేవైతే ఒక క్లాత్ తీసుకొని దులుపుకోవటమో, ఇలా బూజు కర్రలతో దులుపుకుంటేనో పోతాయి, బాగానే ఉంటుంది. కాకపోతే అలా డిజైన్లు ఉంటాయి కదండి మంచానికి, ఆ డిజైన్‌లో మాత్రం మురికి అస్సలు పోదండి. ఇలా మంచాలు, దివానా కార్డ్స్ ఉంటాయి గదా, వాటికుంటదండి దుమ్ము. ఎంత దుమ్ము ఉండిద్దో. ఇంక ఇలాంటి వాటికి ఇలా టూత్ బ్రష్ ఉంటది గదా, ఆ టూత్ బ్రష్ తీసుకొని దులుపుకోవటమే. కొంచెం పెద్ద పెద్ద డిజైన్లు, పెద్ద పెద్ద గ్యాప్‌లున్నయయితే ఈ బూజుకర్రతో మాత్రం క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి కూలర్‌కి గూడా ఇలా వైటి కర్రల్లాగున్నాయి గదండీ, వీటికి గూడా రోజు కూలరేసినప్పుడు మట్టనేది పేరుకొని పోయిద్ది. ఈ తెల్లటి వాటి మీద నల్లగా మట్టి మట్టి మురికి మురికిగా ఉంటాయి. వాటిని కూడా ఇదిగోండి, ఇదిగో ఈ బూజు కర్రతోటి ఇలా తుడుస్తున్నాను కదా, చక్కగా మురికి అనేది నీట్‌గా పోతుంది. మన ఇంట్లోకి ఒక కొత్త వస్తువు తీసుకొచ్చామంటే మనకి ఎగస్ట్రా పని అనేది ఖచ్చితంగా ఉండిద్దండి. మనకి ఇంకొక పని ఎగస్ట్రా వచ్చినట్టు అనుకోవటమే. క్లీనింగ్‌కి ఇంకొక వస్తువు వచ్చినట్టే. మనం ఇంట్లో చేసే పనులన్నింటికంటే కూడా క్లీనింగ్ పని అనేది పెద్ద ప్రాసెస్ అండి. ఈ పనికి ఎక్కువ టైం అనేది పట్టిద్ది. మనం టిఫిన్ చేసినా, అంట్లు కడిగినా, బట్టలు ఉతికినా వాటికి అంత ఎక్కువ కష్టం అనిపించదు, అంత ఎక్కువ ప్రాసెస్ ఉండదండి. ఈ క్లీనింగ్ పనికే ఎక్కువ కష్టం, ఎక్కువ ప్రాసెస్. ప్రతిరోజు మనం బద్దకిచ్చకుండా క్లీనింగ్ పనులు అనేవి పర్ఫెక్ట్గా చేసుకుంటే అంత ఎక్కువ కష్టం ఉండదు. అందుకని నేను ప్రతిరోజు వీలైనంత వరకు క్లీనింగ్ పనులు అనేవి చేస్తూనే ఉంటాను. బెడ్షీట్ వేసేటప్పుడు నేను పిన్నీసులు పెట్టుకొని వేసుకుంటాం కదండి, అందుకని ప్రతిరోజు బెడ్షీట్ తీసి వేయాల్సిన అవసరం ఉండదు నాకు. ఇంకా మనం కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు బెడ్షీట్ అనేది ముడతలు వచ్చింది కదా, ఆ ముడతలన్నీ సరి చేసుకొని నీట్గా వేసుకుంటాను. మళ్ళీ తీసి వేయాలంటే చాలా కష్టం అండి. మంచం అంతా లాగాలి, బెడ్షీట్ తీయాలి, వేయాలి. అలా వేసినా కానీ మళ్ళీ ముడతలు ముడతలుగానే వచ్చేసిద్ది నార్మల్గా వేస్తే. పిన్నీసులు పెట్టుకొని పర్ఫెక్ట్గా వేయాలి. రోజు పిన్నీసులు పెట్టి పర్ఫెక్ట్గా వేయాలంటే చాలా కష్టమైద్ది.
బెడ్షీట్ మీద ఉన్న దుమ్మంతా దులిపేసి ముడతలు సరి చేస్తే చూడండి బెడ్షీట్ నీట్గా ఉంది. 1 నిమిషం 2 నిమిషాల్లోనే పని అయిపోయిద్ది. బెడ్షీట్ ఉతికినప్పుడల్లా కొంచెం బద్దకిచ్చకుండా గంజి పెట్టుకోండి. గంజి పెట్టుకుంటే బెడ్షీట్ అనేది బెడ్డుకు కరుసుకొని పోయి నీట్గా ఉండిద్ది, ఎక్కువ ముడతలు లేకుండా ఉండిద్ది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తున్నాను. ఇంటి పని మొత్తం అయిపోయిందండి, ఇల్లంతా ఊడ్చేసాను. ఇప్పుడు గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ పొయ్యి రోజువారీ క్లీన్ చేయటం అయితే నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తాను. డీప్ క్లీన్ అన్నప్పుడు ఏదైనా లిక్విడ్లు వేసి కానీ సబ్బు వేసి రుద్ది అలా క్లీన్ చేస్తాను. నార్మల్గా రోజువారీ క్లీనింగ్ అయితే మాత్రం ఇలా వాటర్ పోసి ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేస్తాను. ముందు వాటర్ చల్లుతాను. వాటర్ చల్లితే ఏమన్నా మనం వంట చేసేటప్పుడు పడతా ఉంటాయి కదండి అన్నీ, అవి ఎండిపోయినా సరే నానిపోతాయి. అందుకని ముందు కొంచెం వాటర్ చల్లి నానిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని చక్కగా మొత్తం తుడిచేస్తాను. గోడకి ఇలా మరకలు పడకుండా 2 అట్టలాంటివి పెట్టాను కదండి, వీటిని కూడా నీట్గా ప్రతిరోజు గ్యాస్ పై తుడిచినప్పుడల్లా వాటిని కూడా తుడుస్తూ ఉంటాను. అక్కడికి మంట దగ్గరగా రావటం వల్ల చూడండి మాడిపోయి నల్లగా అయిపోయినాయి. ఏవో ఒకటి గోడ అనేది పాడవకుండా ఉండేది కదా. టైల్స్ లేవు కదండి, టైల్స్ ఉంటే మనకి ఇబ్బంది ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. టైల్స్ లేకపోవటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు. చూడండి కింద కూడా క్లాత్ వేసాను, తుడుస్తుంటే ఆ క్లాత్ రోజు కలర్ పోతా చూడండి అసలు పాత దానిలాగా ఎలిసిపోయినట్టుగా పోయింది. ఇంకేదైనా తప్పదు, మనకి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటా నీట్గా ఉంచుకోవటమే. అన్నీ మనకి అనుకూలంగా రావాలంటే రావు కదండి, ఏదో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వటం. తడి క్లాత్తో తుడిచాను కదండి, తడి క్లాత్తో తుడిచిన తర్వాత ఇదిగోండి పొడి క్లాత్తో కూడా తీసుకొని నీట్గా తుడుస్తున్నాను. అప్పుడు పొయ్యి అనేది చూడటానికి బాగా మెరుస్తా కొత్త దానిలాగా మరకలు మరకలు లేకుండా ఉంటాయి. తడి క్లాత్తో తుడిచి అంతే వదిలేసామనుకోండి నీళ్ళు మరకలు అనేవి కనపడతా ఉంటాయి, మురికి మురికిగా ఉంటాయి. మనం ఎంత తుడిచినా కూడా చూడటానికి నీట్గా కనిపించదు. అందుకని పొడి క్లాత్ తీసుకొని ఇదిగోండి చక్కగా తుడిచేస్తున్నాను. పొయ్యి మీద పొంగినవి ఏమన్నా కింద పడకుండా గ్యాస్ పై కింద 2 ప్లేట్లు పెట్టాను. పాలు పొంగినా సరే ఏదన్నా అన్నం వండేటప్పుడు పొంగుతాయి కదండి, అవన్నీ ఈ పేపర్ మీద పడకుండా ఇంకా ఆ ప్లేట్లో పడతాయి. అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. గ్యాస్ పొయ్యి స్టాండ్లు ప్లేట్లో ఉండేవి కదా, ఇవి కూడా ఏదన్నా ఎక్కువ డస్ట్ ఉంటేనే అంట్లో వేసి రుద్దుకుంటా, కానీ లేకపోతే నార్మల్గానే ఇలా తుడుస్తాను. ఓకే బాయ్.